రైట్. క్లియర్. రైట్ విత్ రికార్డింగ్స్తో కలిపి విత్ రికార్డింగ్స్తో కలిపమ్మా. మొత్తం 10 కోర్సెస్, విత్ రికార్డింగ్స్తో కలిపి ఇంత లెస్ ఫీకి చెప్పే ఫ్యాకల్టీ, చెప్పే ట్రైనర్ ఎవరైనా ఉంటే తీసుకురండి. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఈ కోర్ పైథాన్, అడ్వాన్స్డ్ పైథాన్, డిజాంగో, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రైట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. నౌ నెక్స్ట్ వన్, రైట్, 1 second. Write HTML, CSS, JavaScript, now Node.js and MongoDB, SQL and DBSQL 83. రైట్, నా వాయిస్ క్లారిటీగానే వస్తుందని అనుకుంటున్నా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ మీ అందరికీ రికార్డింగ్ సెషన్ ఏ రోజు రికార్డింగ్ ఆ రోజు అనేది పంపిస్తూనే ఉంటండి. ఏ రోజు రికార్డింగ్ ఆ రోజు పంపిస్తూనే ఉంటామా. మీ పర్సనల్ వాట్సాప్లో క్లాస్ అయిపోగానే హాయ్ అని మెసేజ్ చేసి ఐ వాంట్ రికార్డింగ్ అని మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మీ రికార్డింగ్స్ మీకు పంపిస్తా. ఫీజు కట్టడానికి ట్రై చేయండి. ఈరోజు కట్టేవాళ్ళు ఈరోజు కట్టండి అమ్మా, పోస్ట్ పోన్ అయితే చెయ్యకండి. జాగ్రత్తగా గమనించండి. మీరు ఫీజు కడితే క్లాసెస్ కంటిన్యూ అయితే అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ హియర్. ఒక్కసారి మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి జంప్ అయిపోదాం. లాస్ట్ క్లాస్ ఎక్కడి వరకు డిస్కస్ చేసుకున్నామండి? లాస్ట్ క్లాస్ ఎక్కడి వరకు డిస్కస్ చేసుకున్నాం అమ్మా? చెప్పాలి, రెస్పాండ్. మల్టిపుల్ అసైన్మెంట్ వరకు డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈజ్ మల్టిపుల్ అసైన్మెంట్? రెస్పాండ్. వాట్ ఈజ్ మల్టిపుల్ అసైన్మెంట్? గుర్తెచ్చుకోండి. సింగిల్ వాల్యూకి మల్టిపుల్ వేరియబుల్స్ అదొక మెథడ్. నౌ సెకండ్ మెథడ్ అమ్మ. సెకండ్ మెథడ్ ఇంకో మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ఏంటి చెప్పాలి? మల్టిపుల్ వేరియబుల్స్కి మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేయడం. నౌ నెక్స్ట్ వన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు A, B, C ఈజ్ ఈక్వల్స్ టు 10, 20, 30 అని ప్రింట్ చేస్తే నాకు ఇప్పుడు 10, 20, 30 అవుట్పుట్ వచ్చేస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 10, 20, 30 అవుట్పుట్ వచ్చేస్తుంది. ఆ 10, 20, 30 అవుట్పుట్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 10, 20, 30 అవుట్పుట్లో ఆ కామాలతోని సపరేట్ కావాలంటే, ఆర్ @ సపరేట్ అవ్వాలంటే, ఆర్ $సింబల్తో సపరేట్ అవ్వాలంటే మనం ఏ వేరియబుల్ యూజ్ చేయాలమ్మా? డిఫాల్ట్ వేరియబుల్ నేమ్ చెప్పాలి. వెరీ గుడ్ అమ్మా. సెప్ అండి. సెప్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామండి. సెప్ అనే వేరియబుల్ యూజ్ చేస్తాం. జాగ్రత్తగా గమనించండి. సెప్ అనే వేరియబుల్ యూజ్ చేస్తాం. నౌ సీ ద పిక్చర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హౌ మెనీ కీవర్డ్స్ ఇన్ పైథాన్? హౌ మెనీ కీవర్డ్స్ ఇన్ పైథాన్? 33 keywords are available. With Django, how many keywords in Python? 35. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం కీవర్డ్ అనే పదాన్ని ఎందుకు ఇంపోర్ట్ చేయాలమ్మా? ఎందుకు ఇంపోర్ట్ చేయాలి? కీవర్డ్ అనే పదాన్ని ఎందుకు ఇంపోర్ట్ చేయాలి చెప్పాలి. ఎందుకు ఇంపోర్ట్ చేయాలి? గుర్తున్న వరకు చెప్పండి. నో ప్రాబ్లం. గుర్తున్న వరకు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ చేసిన తర్వాత
ప్రింట్ చేస్తామండి. రైటా ఫస్ట్ ఇంపోర్ట్ కీవర్డ్ అని చేస్తాం. రైటా మనకు పైథాన్‌లో లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. మనకు ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అని లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయండి. ఆ మాడ్యూల్‌లో వన్ ఆఫ్ ది మాడ్యూల్ ఈస్ ఏంటమ్మా? ఆ మాడ్యూల్‌లో వన్ ఆఫ్ ది మాడ్యూల్ చెప్పాలి. వన్ ఆఫ్ ది మాడ్యూల్ ఈస్ రెస్పాండ్. వన్ ఆఫ్ ది మాడ్యూల్ ఈజ్ కీవర్డ్ మాడ్యూల్. ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, లేకపోతే ఎర్రర్ అనేది వస్తుందండి. జాగ్రత్తగా గమనించండి. రైటా మనం ఇంకా ఏమేం చెప్పుకున్నామండి? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కీవర్డ్ చెప్పుకున్నాం. నవ్ సెకండ్ వన్ ఈజ్ మల్టిపుల్ అసైన్మెంట్ చెప్పుకున్నాం. నవ్ థర్డ్ వన్ ఇంకేం చెప్పుకున్నామంటే రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ డేటా టైప్స్ ఇంకా ఐడెంటిఫైయర్ చెప్పుకున్నామండి. రైట్ ఐడెంటిఫైయర్స్ డిస్కస్ చేసుకున్నాం. రైట్ ఐడెంటిఫైయర్స్ మనం డిజిట్స్ తోని స్టార్ట్ చేయొచ్చండి. డిజిట్స్ తోని స్టార్ట్ చేయొచ్చా? 1A ఈజ్ ఈక్వల్స్ టు 10 అని వేరియబుల్ నేమ్ తీసుకోవచ్చా? నో. నౌ డిజిట్స్ తోని స్టార్ట్ అవ్వకూడదు. నౌ కీవర్డ్స్ ని మనం ఐడెంటిఫైయర్స్ గా యూజ్ చేయొచ్చండి. కీవర్డ్స్ లో ట్రూ, ఫాల్స్, ఇంపోర్ట్, నో అండి. ఆ కీవర్డ్స్ ని మనం ఐడెంటిఫైయర్స్ గా యూజ్ చేయలేం. జాగ్రత్తగా గమనించండి. నౌ థర్డ్ వన్ ఐడెంటిఫైయర్స్ లో మనం స్పెషల్ క్యారెక్టర్స్ అనేది యూజ్ చేయొచ్చండి. స్పెషల్ క్యారెక్టర్స్ నో. స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి మనం యూజ్ చేయలేము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. యెస్ ఆర్ నో? ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. యెస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలాగే క్లాస్ ఇనండమ్మా. జాబ్ రాకపోతే జాబ్ రాకపోతే నేను హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోతా. దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్. మీరు ఇప్పుడు ఎలా అయితే వింటున్నారో, ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తున్నారో, అలా విని, అలా ప్రాక్టీస్ చేస్తే మీకు జాబ్ రాకపోతే నేను హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి నేను రెడీ. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. మీ చేత జాబ్ కొట్టించే బాధ్యత నాది. ట్రస్ట్ మీ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లెస్ ఫీ మోర్ ఎడ్యుకేషన్. లెస్ ఫీ మోర్ ఎడ్యుకేషన్ అమ్మ. ఒకటికి రెండు సార్లు ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చెప్పే వాళ్ళు ఎవరు లేరమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం డేటా టైప్స్ కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈస్ డేటా టైప్? ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్సైడ్ ఏ వేరియబుల్ ఈజ్ కాల్డ్ డేటా టైప్. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటికల్లీ టైప్ అండ్ డైనమికల్లీ టైప్? నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ క్లాస్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. చెప్పాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటికల్లీ టైప్ అండ్ డైనమికల్లీ టైప్? Explicitly, that is statically type or dynamically type? Statically type. Python is statically type or dynamically type? Python is dynamically type. Why dynamically type? In Python, we are not declared type explicitly. కాబట్టి Python is a dynamically type. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. మీకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రైట్ ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్సైడ్ ఏ వేరియబుల్. చూడండి ఒకసారి. డేటా టైప్స్. What is data type? Data types. What is data type? Sunny. రైట్ స్టాటికల్ టైప్ కి డైనమికల్ టైప్ డిఫరెన్స్ మళ్ళీ చెప్తున్నా. జాగ్రత్తగా గమనించండి. సి స్టాటికల్ టైప్ మీన్స్ ఇంట్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్స్ టు 10. నౌ నెక్స్ట్ వన్ ఇంట్ ఆఫ్ బి ఇస్ ఈక్వల్స్ టు 20. నౌ హియర్ ఇంట్ ఆఫ్ సి ఇస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. నౌ
ఏ ప్లస్ బి. నవ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నవ్ హియర్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ సి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ సి అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ ఒక నేమ్ పక్కన సారీ అండి, ఒక నెంబర్ పక్కన ఎలాంటి డెసిమల్ పాయింట్స్ లేకపోతే దట్ ఈజ్ ఎ ఇంటీజర్ డేటా టైప్. ఇక 10 పక్కన ఎలాంటి డెసిమల్ పాయింట్స్ లేవు. 10.0, 10.1, 10.2, 20.1, 20.0, 20.3 అని ఇక్కడ పాయింట్స్ లేవండి. పాయింట్స్ లేవు కాబట్టి దిస్ ఈజ్ ఎ ఇంటీజర్ డేటా టైప్ అండి. ఇది మనకు ఇంటీజర్ డేటా టైప్. మనం టైప్ ని ఎక్స్ప్లిసిట్ గా డిక్లేర్ చేస్తే దట్ ఈజ్ ఎ స్టాటికల్ టైప్. ఇన్ జావా, సి ప్లస్ ప్లస్ లాంగ్వేజెస్ we are declare type explicitly. We are declare type explicitly is called statical type. But in Python we are not declare type explicitly. We are not declare type explicitly. Just print of a plus b అని కొట్టేస్తే రైట్ మనకి అవుట్పుట్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది రైట్. దిస్ ఈజ్ పైథాన్ కోడ్, దిస్ ఈజ్ జావా కోడ్. ఇన్ జావా సి లాంగ్వేజ్ లో మనం ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇంట్ అని పెట్టేస్తున్నామండి రైట్. కానీ మనం పైథాన్ లో టైప్ ని మెన్షన్ చేస్తున్నామండి. సన్నీ చెప్పాలి, టైప్ ని మనం మెన్షన్ చేస్తున్నామా? నో. ఇలా మనం టైప్‌ని మెన్షన్ చేస్తే దట్ ఈస్ ఎ స్టాటికల్ టైప్. బట్ ఇన్ పైథాన్ వి ఆర్ నాట్ డిక్లేర్ టైప్ ఎక్స్‌ప్లిసిట్‌లీ రైట్. ఈజ్ కాల్డ్ డైనమికల్ టైప్. క్లియర్ కదండీ, ఇంతవరకు క్లియర్ కదా? రైట్, జాగ్రత్తగా గమనించండి. సీ మనకి డేటా టైప్స్ అనేవి హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్ రైట్ అనేది ఒకసారి చెక్ చేద్దామమ్మా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సీ డేటా టైప్స్, డేటా టైప్స్ రైట్. ఇందులో మనకు ఫస్ట్ డేటా టైప్ ఈజ్ నన్ డేటా టైప్. సెకండ్ వన్ ఈజ్ న్యూమరిక్ డేటా టైప్ అండ్ రైట్. న్యూమరిక్ డేటా టైప్. ఇన్ న్యూమరిక్ డేటా టైప్ దేర్ ఈజ్ 4 types. That is integer data type. Now second one float data type. Now third one is complex data type. Now fourth one is boolean data type and right. Now fourth one is boolean data type right. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. Now here third one is right string. Third one is string. Fourth one is list. ఫిఫ్త్ వన్ ఈజ్ టుపుల్ అండి. టుపుల్ ఆర్ టపుల్, దాన్ని మనం ఎలాగైనా ప్రొనౌన్స్ చేయొచ్చు రైట్. ఫస్ట్ వన్ ఈజ్ నన్, సెకండ్ వన్ ఈజ్ న్యూమరిక్. ఇన్ న్యూమరిక్ డేటా టైప్స్ దేర్ ఈజ్ 4 డేటా టైప్స్. దట్ ఈజ్ ఇంటీజర్. నౌ సెకండ్ వన్ ఈజ్ ఫ్లోట్. నౌ థర్డ్ వన్ ఈజ్ కాంప్లెక్స్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ బూలియన్. నౌ నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రింగ్, తర్వాత లిస్ట్, తర్వాత టపుల్, తర్వాత సెట్ అండి. ఆ తర్వాత సెవెంత్ వన్ ఈజ్ ఫ్రోజన్ సెట్. సెవెంత్ వన్ ఈజ్ ఫ్రోజన్ సెట్. నౌ ఎయిత్ వన్ ఈజ్ డిక్షనరీ, డిక్షనరీ, డిక్షనరీ. నౌ నైన్త్ వన్ ఈజ్ బైట్స్. నౌ టెన్త్ వన్ ఈజ్ బైట్ ఎరే. నౌ టెన్త్ వన్ ఈజ్ బైట్ ఎరే. నౌ 11th వన్ ఈజ్ రేంజ్ డేటా టైప్ అండి రైట్. నౌ 11th వన్ ఈజ్ రేంజ్ డేటా టైప్ రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ నన్, సెకండ్ వన్ ఈజ్ న్యూమరిక్, థర్డ్ వన్ ఈజ్ స్ట్రింగ్, ఫోర్త్ వన్ ఈజ్ లిస్ట్, ఫిఫ్త్ వన్ ఈజ్ ట్రిపుల్, సిక్స్త్ వన్ ఈజ్ సెట్, సెవెంత్ వన్ ఈజ్ ఫ్రోజన్ సెట్, ఎయిత్ వన్ ఈజ్ డిక్షనరీ, నైన్త్ వన్ ఈజ్ బైట్స్, టెన్త్ వన్ ఈజ్ బైటరే. నౌ 11th వన్ ఈజ్ రేంజ్ డేటా టైప్ అండి రైట్. వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుంటామండి. పైన కాదు, ఇన్ డెప్త్ గండి, ఇన్ డెప్త్ గా డిస్కస్ చేసుకుంటాం రైట్. జాగ్రత్తగా గమనించండి. సీదా పిక్చర్ రైట్. ఎప్పుడు మనం ఒక్కొక్క డేటా టైప్ గురించి డిస్కస్ చేసుకుంటూ పోదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టేక్ నన్ డేటా టైప్. ఐ టేక్ నన్ డేటా టైప్ రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఐ టేక్ నన్ డేటా టైప్ రైట్. వాట్ ఈజ్ నన్ రైట్? నన్ మీన్స్ వాట్ ఇన్ జనరల్ లాంగ్వేజ్? నన్ మీన్స్ వాట్? నన్ మీన్స్ వాట్? నన్ మీన్స్ వాట్? జనరల్ లాంగ్వేజ్ అమ్మ. నన్, నన్ మీన్స్ వాట్? మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి, నో ప్రాబ్లం. మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి అమ్మా, నో ఇష్యూ. వాట్ ఈజ్ నన్? నన్. నందిని సాగర్, సన్నీ, స్నేహ, వాట్ ఈజ్ నన్?
నన్ మీన్స్ చెప్పాలమ్మా. నన్ మీన్స్ వాట్? రైట్, సీ హియర్. నన్ మీన్స్, నన్ మీన్స్ మా వాయిస్ స్లో వస్తుందమ్మా స్నేహ. నన్ మీన్స్ నథింగ్. రైటా? నన్ మీన్స్ నథింగ్ అండి. రైటా? నన్ మీన్స్ నథింగ్. నథింగ్ మీన్స్ ఎంప్టీ. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ సెకండ్ పాయింట్ ఈస్ నన్ మీన్స్ నథింగ్ అమ్మా. నౌ సెకండ్ పాయింట్, వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్ ఇన్ దిస్ నన్ మీన్స్? రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సి, వెన్ we have variable, when we have variable which is not assigned, which is not assigned any value, right? When we have variable, when we have variable which is not assigned any value is called none. Amma Sneha, any doubts? No. Right, see, right? When we have variable which is not assigned any value is called none. Right? మనం ఒక వేరియబుల్ కలిగి ఉన్నప్పుడు when we have function variable అని తీసుకుంటామా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. when we have variable which is not assigned any value is called none. జాగ్రత్త గమనించండి. వాట్ ఈస్ నన్? నన్ మీన్స్ నథింగ్. నౌ వెన్ we have variable which is not assigned any value is called none. ఒక్కసారి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం ఒక వేరియబుల్ నేమ్ కలిగి ఉన్నప్పుడు, మనం ఒక వేరియబుల్ నేమ్ కలిగి ఉన్నప్పుడు ఆ వేరియబుల్ కి ఎలాంటి వాల్యూ అసైన్ చెయ్యకపోతే, ఎలాంటి వాల్యూ అసైన్ చెయ్యకపోతే అప్పుడు మనకి అవుట్పుట్ అనేది నన్ను వస్తుందండి. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ హ్యావ్ వేరియబుల్, వెన్ వీ హ్యావ్ వేరియబుల్ విచ్ ఈస్ నాట్ అసైన్డ్ ఎనీ వాల్యూ, రైట్, మనం ఒక వేరియబుల్ కలిగి ఉన్నప్పుడు ఆ వేరియబుల్ కి ఎలాంటి వాల్యూ అసైన్ చెయ్యకపోతే ఇట్ ఈస్ కాల్డ్ నన్. ఒక్కసారి ప్రోగ్రామ్ చూద్దాం. రైట్, సీ ద పిక్చర్. రైట్ హియర్ డిఎఫ్, రైట్ F1. ఇది మొత్తం వదిలిపెట్టండి అమ్మా. రైటా? ఇక్కడ కోడ్ ఏంటి సార్? ఈ కోడ్ ఏంటి? ఏదంటే ఏది రాస్తురేంటి అనేది మొత్తం పక్కన పెట్టేసేయండి అమ్మా. పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేస్తే రైట్, నేను ఇప్పుడు ఓన్లీ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మాత్రమే చెప్తున్నాను. రైటా? ఒక నేమ్ పక్కన 2 రౌండ్ బ్రాకెట్స్ ఉంటే దాన్ని మనం నిన్న ఏమని చెప్పుకున్నామమ్మా? ఒక నేమ్ పక్కన 2 రౌండ్ బ్రాకెట్స్ ఉంటే అది ఏమని చెప్పుకున్నాం నిన్న? చెప్పాలి. ఫంక్షన్ ఆర్ మెథడ్. రైటా? ఇప్పుడు నౌ F1 is a function, F1 is a function, DEF is a function keyword, DEF is a function keyword. మనం ఈ ఫంక్షన్ ని డిఫైన్ చేయడం కోసం ఇక్కడ మనం DEF కీవర్డ్ యూజ్ చేస్తామండి. రైట్, ఫంక్షన్స్ కాన్సెప్ట్ మనకు ముందు ముందు క్లాసులలో వస్తుందమ్మా. రైట్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. రైట్, ఈ కోలన్ మనం ఏ కోలన్ అంటామమ్మా? చెప్పాలి. ఆ కోలను మనం ఏ కోలన్ అంటాం? ఇండెంటేషన్ కోలన్. జనరల్లీ హౌ మెనీ వైట్ స్పేసెస్ ఇన్ ఇండెంటేషన్? జనరల్లీ హౌ మెనీ వైట్ స్పేస్ ఇన్ ఇండెంటేషన్? 4 వైడ్ స్పేసెస్ ఇన్ ఇండెంటేషన్. రైటా? 2 షార్ప్ ఉన్నారమ్మా. రైట్, వెరీ గుడ్. రైట్ హియర్ ఐ టేక్ రిటర్న్ 10. రిటర్న్ 10. 10 అనే వాల్యూ నేను రిటర్న్ చేస్తున్నామ్మా. 10 అనే వాల్యూని ఈ ఫంక్షన్ నేమ్ కి నేను అసైన్ చేస్తున్నా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సీదా సినిమా x is equals to F1. రైట్, జస్ట్ మీకు నేను జస్ట్ నన్ను గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రం ఈ కోడ్ అంతా రాస్తున్నా. రైట్, ఈ కోడ్ మొత్తం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఫంక్షన్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ కోడ్ ఎందుకు రాస్తున్నాం అర్థమవుతుందండి. రైట్, ఇప్పుడు మాత్రం దీన్ని స్కిప్ చేసేయండి. రైట్, ఓన్లీ నన్ను అంటే ఏంటో చెప్పడం కోసం మాత్రం ఈ కోడ్ మొత్తం రాస్తున్నామా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వెన్ వీ హ్యావ్ ఫంక్షన్ వేరియబుల్,
రైటా? వెన్ వి హావ్ ఫంక్షన్ వేరియబుల్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ నౌ ఈ ఎఫ్1 అనే ఫంక్షన్ నేమ్‌లో ఇప్పుడు 10 అనే వాల్యూ స్టోర్ అయిపోయిందండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇప్పుడు ఎఫ్1 అనే ఫంక్షన్ నేమ్‌లో 10 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. రైటా? ఇప్పుడు ఎఫ్1 అనే ఫంక్షన్ నేమ్‌లో ఏ వాల్యూ ఉందమ్మా చెప్పాలి. ఎఫ్1 అనే ఫంక్షన్ నేమ్‌లో ఏ వాల్యూ ఉంది? ఏ వాల్యూ ఉంది? ఎఫ్1 అనే ఫంక్షన్ నేమ్‌లో ఏ వాల్యూ ఉందమ్మా చెప్పాలి. ఏ వాల్యూ ఉంది? ఎక్స్ అనే ఎక్ సారీ అండి. ఎఫ్1 అనే ఫంక్షన్ నేమ్‌లో రైటా 10 అనే వాల్యూని రిటర్న్ చేస్తున్నా. రైటా 10 అనే వాల్యూ ఎఫ్1 అనే ఫంక్షన్ నేమ్‌లో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు ఎఫ్1 అనే ఫంక్షన్ నేమ్ మొత్తాన్ని ఎక్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసినమ్మా. ఇప్పుడు ఈ ఎక్స్ అనే వేరియబుల్‌లోనే ఈ 10 అనే వాల్యూ మొత్తం స్టోర్ అయిపోయి ఉంటది. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 10 అనే వాల్యూ కూడా ఎక్స్ అనే వేరియబుల్‌లోనే స్టోర్ అయిపోయిందమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సీదా సినిమా రైట్ వెన్ వి హావ్ వేరియబుల్ విచ్ ఈస్ నాట్ అసైన్డ్ ఎనీ వాల్యూ ఒకవేళ మనం ఎలాంటి వాల్యూ అసైన్ చెయ్యకపోతే ఎలాంటి వాల్యూ అసైన్ చెయ్యకపోతే అప్పుడు మాత్రమే మనకు నన్ అనేది అవుట్‌పుట్ వస్తది. లేకపోతే వాల్యూ అనేది ప్రింట్ అయిద్ది. రైటా? ఇక్కడ చెప్పండమ్మా. ఎప్పుడు మనం ఎక్స్ అనే వేరియబుల్‌కి ఒక వాల్యూ అనేది అసైన్ చేసినమా చేయలేదమ్మా చెప్పాలి. అసైన్ చేసినమా చేయలేదా? రైట్. వాల్యూ అనేది అసైన్ చేసినామండి. వాల్యూ అనేది అసైన్ చేసినాం కాబట్టి అవుట్‌పుట్ అనేది ఏమొస్తదో ఒక్కసారి చెక్ చేద్దాం. సీ ద పిక్చర్ నౌ సీ ద సినిమా. జాగ్రత్తగా గమనించండమ్మా. సీ ఒక్కసారి చెక్ చేద్దాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అవుట్‌పుట్ ఒక్కసారి చెక్ చేద్దాం. హియర్ ఐ టేక్ సీడీ డెస్క్‌టాప్. నౌ హియర్ పీవై టెస్ట్ డాట్ పీవై. టెస్ట్ డాట్ పీవై. రైట్ 10 అనేది అవుట్‌పుట్ వచ్చిందండి. ఎందుకొచ్చింది? యొక్క డెఫినేషన్ చూడండి. వెన్ వి హావ్ ఫంక్షన్ వేరియబుల్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వెన్ వి హావ్ వేరియబుల్ విచ్ ఈస్ నాట్ అసైన్డ్ ఎనీ వాల్యూ ఒకవేళ ఇక్కడ మనం వాల్యూ అసైన్ చెయ్యనప్పుడు మాత్రమే మనకి అవుట్‌పుట్ అనేది నన్నొస్తది. లేకపోతే మనం ఏదైతే వాల్యూ అసైన్ చేస్తామో అదే వాల్యూ అవుట్‌పుట్ వస్తదమ్మా. ఇప్పుడు నేను వాల్యూ అనేది తీసేసి రైటా ఒక స్ట్రింగ్ అనేది పాస్ చేస్తాను ప్రకాష్. రైట్ ప్రకాష్ అనేది ఇవన్నీ ఎలిమెంట్స్ అండ్ రైట్ దిస్ ఈజ్ వన్ ఎలిమెంట్ 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 అండ్ రైట్ ఇక్కడ నేను గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని అసైన్ చేసినండి ఫంక్షన్ వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేయలేదు వెన్ వీ హ్యావ్ ఫంక్షన్ వేరియబుల్ విచ్ ఈజ్ నాట్ అసైన్డ్ ఎనీ వాల్యూ ఇక్కడ నేను వాల్యూ అసైన్ చేయకుండా నేను గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అసైన్ చేసినప్పుడు ఇప్పుడు నాకు అవుట్‌పుట్ అనేది నన్నొస్తదండి. వచ్చిందా రాలేదమ్మా నన్ను యెస్ ఆర్ నో చెప్పాలి. రైట్. చెప్పాలమ్మా రైటా? నన్నర్థమైందా? వెన్ వి హావ్ వేరియబుల్ విచ్ ఈస్ నాట్ అసైన్డ్ ఎనీ వాల్యూ ఒకవేళ మనం ఎలాంటి వాల్యూ అసైన్ చెయ్యకపోతే అప్పుడు మాత్రమే మనకు అవుట్‌పుట్ అనేది నన్నొస్తది. ఒకవేళ మనం వాల్యూస్ అనేది అసైన్ చేస్తే 1, 2, 3, 10, 20, 200, 100, 500, 10, 100 నౌ నెక్స్ట్ 1000, 3000, 1,00,000, 1,00,00,000 రైటా? ఇట్లా మనం వాల్యూస్ అనేది అసైన్ చేస్తే ఆ వాల్యూసే ప్రింట్ అవుతాయమ్మా. ఒకవేళ మనం వాల్యూని అసైన్ చెయ్యకపోతే మాత్రమే మనకి అవుట్‌పుట్ అనేది నన్నొస్తదమ్మా. క్లియరా? ఇంతవరకు క్లియర్ అండి అర్థమైందా? 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 రైట్ సీదా సినిమా రైటా 'నందిని సాగర్ సన్ని పన్నాడ' క్లియర్ అండి అర్థమైందా? రైట్ వెరీ
రైట్ జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద సినిమా. రైటా సీ చూడండమ్మ ఒకసారి. రైటా ఇక్కడ నేను టైప్ చేస్తున్నా. నౌ థర్డ్ వన్ ఈజ్ జనరల్లీ, జనరల్లీ, జనరల్లీ ఇన్ అదర్ లాంగ్వేజెస్, ఇన్ అదర్ లాంగ్వేజెస్, జనరల్లీ ఇన్ అదర్ లాంగ్వేజెస్ లైక్ సి, సి ప్లస్ ప్లస్, జావా లాంగ్వేజెస్, generally in other languages like C, C++, Java languages, using null keyword, using null keyword, but in Python, but in Python, but in Python, right? జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. but in Python using, but in Python using, but in Python using which keyword? Which keyword? But in Python using చెప్పాలమ్మా. జనరల్లీ ఇన్ నన్ అండి. రైటా నన్ కీవర్డ్ అమ్మ. నన్ ఈజ్ వన్ ఆఫ్ ది కీవర్డ్. రైట్ ఒక్కసారి మళ్ళీ మనం కీవర్డ్స్ అన్నిటిని గెట్ చేద్దాం. రైట్ హౌ టు గెట్ ఆల్ కీవర్డ్స్ ఇన్ పైథాన్ ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ నేను ఇప్పుడు వీటన్నిటి కామెంట్ పెట్టేస్తున్నాం. రైట్ ఇది సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్ చెప్పాలి. సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్ పెట్టింది. మల్టీ లైన్ కామెంట్ మల్టీ లైన్ కామెంట్ పెట్టేసినండి. నౌ సీ ద పిక్చర్. రైట్ ఇంపోర్ట్ కీవర్డ్, ఇంపోర్ట్ కీవర్డ్. నౌ ప్రింట్ కీవర్డ్ డాట్, కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్. జస్ట్ సర్వర్ అనేది రన్ చేస్తున్నామ్మా. రన్ చేస్తే నన్ను అనేది కీవర్డ్ వచ్చింది రాలేదమ్మా? ఎస్ఆర్ నో, ఎస్ఆర్ చెప్పాలి. None is a one of the keyword in Python. Right? None is a one of the keyword in Python. Now here నేను ఇప్పుడు ఈ కోడ్ అనేది రిమూవ్ చేస్తున్నానండి. జాగ్రత్తగా గమనించండి. నన్ ఈజ్ వన్ ఆఫ్ ది కీవర్డ్ ఇన్ పైథాన్. రైట్ జాగ్రత్తగా గమనించడమ్మా. సే సార్ రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సార్ ఇక్కడ మనకు రైటా నన్నులో ఎన్ అనేది క్యాపిటల్ వచ్చింది. రైటా నన్నులో ఒకవేళ, ఒకవేళ స్మాల్ ఎన్ తీసుకుంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం వి గెట్ అని అంటే రైట్ ఒక్కసారి చెక్ చేద్దామమ్మా. రైట్ నేమ్ ఎర్రర్ వస్తుందమ్మా. నేమ్ ఎర్రర్ వస్తుంది. రైట్ ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఎన్ఓఎన్ఈ. రైట్ నన్నులో నేను ఫస్ట్ ఎన్ అనేది క్యాపిటల్ తీసుకోలేదమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లో నన్నులో ఎన్ అనేది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ తీసుకోలేదు, స్మాల్ తీసుకుంటున్నా. స్మాల్ తీసుకొని నేను ఇప్పుడు దీన్ని నన్నును ప్రింట్ చేయాలంటే రైటా ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్సైడ్ ఏ వేరియబుల్. ఈ డేటా మొత్తం ఏ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయింది కాబట్టి రైట్ స్టోర్ అయిన వేరియబుల్ ని ప్రింట్ చేస్తున్నాండి. ప్రింట్ ఆఫ్ ఏ. నౌ దీని యొక్క డేటా టైప్ కనుక్కోవడం కోసం మనం ఇక్కడ టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తామమ్మా. టైప్ ఆఫ్ ఏ. ఒక్కసారి నేను సర్వర్ అనేది రన్ చేస్తున్నా. సర్వర్ అనేది రన్ చేసి చెక్ చేద్దామండి. సి చూడండి ఒకసారి. నేమ్ ఎర్రర్, నేమ్ నన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. రైట్ పైథాన్ వర్చువల్ మిషన్ విల్ గివ్ లెఫ్ట్ అండ్ రైట్. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సీదా సినిమా. రైట్ హియర్ నన్నులో ఎన్ అనేది పక్కాగా క్యాపిటలే ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ మీరు క్యాపిటల్ కాకుండా స్మాల్ ఎన్ తీసుకుంటే రైట్ క్యాపిటల్ ఎన్ కాకుండా స్మాల్ ఎన్ తీసుకుంటే మనకు నేమ్ ఎర్రర్ వస్తుందండి. అరే ప్రకాష్, అరే ప్రకాష్ స్మాల్ ఎంతో ఉన్నా నన్ను అనేది నేను డిఫైన్ చేసుకోను, నాకు తెలీదు, పైథాన్ వర్చువల్ మిషన్ కి తెలియదు అనేసి నాకు నేమ్ ఎర్రర్ ఇచ్చేస్తుందండి. రైటా నాకు ఓన్లీ క్యాపిటల్ ఎంతో ఉన్న నన్ను మాత్రమే తెలుసు. రైట్ క్యాపిటల్ ఎంతో ఉన్న నన్ను మాత్రమే తెలుసు, స్మాల్ ఎంతో ఉన్న నన్ను తెలియదు. కాబట్టి నేను ఇక్కడ నువ్వు నాకు క్యాపిటల్ ఎన్ ఇచ్చినప్పుడు మాత్రమే నేను ప్రింట్ అయితా, లేకపోతే ఎర్రర్ అనేది త్రో చేస్తా అంటుందండి. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేమ్ ఎర్రర్ రైటా ఇన్ నన్ ఫస్ట్ ఎన్ ఈజ్ క్యాపిటల్ ఇన్ నన్ ఫస్ట్ ఎన్ ఈజ్ ఆల్వేస్ క్యాపిటల్. రైటా ఇంతవరకు క్లియర్ అండి? క్లియరా? రెస్పాండ్ అవ్వాలమ్మా. క్లియరా? నందిని సాగర్ సన్నీ. రైట్ సి
రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ సీ ద పిక్చర్, నౌ సీ ద సినిమా. రైట్ జాగ్రత్తగా గమనించండమ్మా. రికార్డింగ్ గూడా సెండ్ చేస్తా. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. రైట్ సీ రైట్ దిస్ ఈజ్ కాల్డ్ నన్నమ్మ. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వెన్ వీ హ్యావ్ వేరియబుల్ విచ్ ఈస్ నాట్ అసైన్డ్ ఎనీ వాల్యూ ఈజ్ కాల్డ్ నన్. రైట్ జనరల్లీ రైట్ సి సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్లో, జనరల్లీ ఇన్ సి సి ప్లస్ ప్లస్ జావా లాంగ్వేజ్లో మనం నల్ కీవర్డ్ యూజ్ చేస్తాం. బట్ ఇన్ పైథాన్ యూజింగ్ నన్ కీవర్డ్ అండి. జాగ్రత్తగా గమనించండి. రైట్ ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. రైట్ జాగ్రత్తగా గమనించండి. సీదా పిక్చర్, నౌ సీదా సినిమా. రైట్ ఒకసారి చెక్ చేద్దామండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ హియర్ సి. నౌ ఈ కోడ్ మొత్తాన్ని నేను కాపీ చేస్తున్నాను, తీసేసినట్టున్నా. రైట్ 1 సెకండ్. కంట్రోల్ జెడ్. రైట్ మీకు నేను పీడిఎఫ్ కూడా పంపిస్తాండి. రైట్ కంట్రోల్ జెడ్ 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 జెడ్. రైట్ కంట్రోల్ సి. రైట్ కంట్రోల్ సి. రైట్ హియర్ కంట్రోల్ వి. రైట్ 1 సెకండ్. రైట్ ఇక్కడ రన్ చేద్దామండి. ట్యాబ్. రైట్ నౌ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 1. నౌ నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 2. రైట్ కంట్రోల్ వై. రైట్ కంట్రోల్ వై. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని కంట్రోల్ ఏ కంట్రోల్ సి. రైట్ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. రైట్ కంట్రోల్ వి అండి. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ నన్నండి. తర్వాత నెక్స్ట్ వన్ దట్ ఈజ్ న్యూమరిక్ డేటా టైప్ అండి. రైట్ న్యూమరిక్ డేటా టైప్స్. న్యూమరిక్ డేటా టైప్ అండి. న్యూమరిక్ డేటా టైప్. న్యూమరిక్ డేటా టైప్ హౌ మెనీ టైప్స్ అండి? న్యూమరికల్ డేటా టైప్స్ హౌ మెనీ టైప్స్? న్యూమరికల్ డేటా టైప్స్ హౌ మెనీ టైప్స్? న్యూమరికల్ డేటా టైప్స్ హౌ మెనీ టైప్స్? జస్ట్ చెప్పండి అమ్మ, నెంబర్ చెప్పండి. న్యూమరికల్ డేటా టైప్స్ హౌ మెనీ టైప్స్? నన్ ఈజ్ వన్ టైప్. న్యూమరిక్ 4 types and right. Very good, right? Numerical data types, that is 4 types అండి. అందులో ఫస్ట్ వన్ is right. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంటీజర్ డేటా టైప్. నౌ సెకండ్ వన్ చెప్పాలండి. ఫ్లోట్ డేటా టైప్. నౌ థర్డ్ వన్ is కాంప్లెక్స్ డేటా టైప్. నౌ ఫోర్త్ వన్ is బూలియన్ డేటా టైప్ అండి. రైట్ నౌ ఇవి 4 డేటా టైప్స్ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ అండి ఐ విల్ ట్రై కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. రైటా మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే ఇమ్మీడియట్ గా డౌట్ రైజ్ చేయండి. డౌట్ ని తలకాయలు అలాగే పెట్టుకోకండి అమ్మా. రైట్ డౌట్ ని మైండ్ అలాగే పెట్టుకుంటే రైట్ ఆ డౌట్ అనేది క్లారిఫై కాదు. ఆ డౌట్ అనేది క్లారిఫై కాకపోతే రేపు ఇంటర్వ్యూలో మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారమ్మా. జాగ్రత్తగా గమనించండి. క్లియరా? రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. క్లియర్? రైట్ సి. రైట్ మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాము. ఒక్క నిమిషంలో కంప్లీట్ అయిపోద్ది. రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తా. సి. ఇంట్లో మా ఫాదర్ ఉన్నాడమ్మా. మా ఫాదర్కి కొంచెం నన్ను ఏమంటారంటే నన్ను ఏదో అంటారమ్మా సంథింగ్ బద్ధకం ఎక్కువ. రైట్ మా మమ్మీ ఏదో ఫెస్ట్ ఉందని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే రైట్ అప్పుడు ఏం చేయాలి? మేము ఎక్కడో హైదరాబాద్లో ఉంటాం, మా డాడీ ఏపీలో ఉంటారు. మా మమ్మీ మా డాడీ ఒక్కరిని ఇక్కడ వదిలేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళినప్పుడు మా డాడీ ఇంట్లో ఫుడ్ వండుకున్నాడమ్మా. ఫుడ్ వండుకొని డైలీ బయటనే తింటుండమ్మా. 4 డేస్ నుంచి ఇంటికి రావట్లేడు. 4 డేస్లో 2 గ్లాసెస్ రైస్ వండుకుంటూ కొంచెమే తిన్నాడు. తర్వాత గిన్నె నిండా రైస్ అలాగే ఉంది. తర్వాత రైస్ వండిన 4 రోజుల తర్వాత ఇంటికి రాలేదమ్మా. 4 రోజుల తర్వాత ఇంటికొచ్చి ఆ గిన్నె ఓపెన్ చేసేసరికి ఏమైందమ్మా? గిన్నె ఓపెన్ చేస్తే 4 డేస్ తర్వాత ఏమైంది? రైస్ అంతా ఏమైంది? సన్ని పొన్నాడ నందిని సాగర్ స్నేహమా? ఏమైందమ్మా? స్మెల్లొచ్చింది.
రైటా ఖరాబయిపోయింది. స్మెల్లొచ్చింది. అది స్టాకుండేసరికి స్మెల్లొచ్చిందమ్మా. స్మెల్లొచ్చింది. ఇంకా అది రైస్ తింటానికి పనికిరాదు. ఆ రైస్ ఇంక తింటానికి పనికిరాదు. వేరే వాళ్ళకి పెట్టడానికి పనికిరాదు. రైటా మీకు పనికిరాదు. వేరే వాళ్ళకి పెట్టడానికి పనికిరాదు. రైటా కనీసం ఎవ్వరు తినరమ్మ దాన్ని. రైటా గిన్నె ఓపెన్ చేసేసరికి ఇల్లు మొత్తం స్మెల్ స్ప్రెడ్ అయిందమ్మ. ఇది ఎందుకు చెప్తున్నంటే, మీ మైండ్‌లో ఏదైనా డౌట్ ఉందనుకో అలాగే పెట్టుకున్నారనుకోండి, రేపు జాబ్ రాదమ్మా. దానికోసం ఇదంతా డిస్కస్ జేషిన. క్లియరా? రైట్. మీ డౌట్ అనేది మీ మైండ్‌లో అలాగే పెట్టుకుంటే, రైట్ ఆ డౌట్ అనేది క్లారిఫై అవ్వకపోతే, ఆ డౌట్‌ని అలాగే మురగబెట్టుకుంటే, ఆ డౌట్ అనేది పాచిపోద్ది. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు డౌట్ అప్పుడే తీర్చుకోండి. ఎప్పుడు డౌట్ అప్పుడే సాల్వ్ చేసుకోండి. రైట్ ఎప్పుడు రైస్ అప్పుడే తినండి. రైట్ జాగ్రత్తగా గమనించండి. రైట్ దెన్ నౌ వి విల్ గో ఇంటీజర్ డేటా టైప్ అమ్మా. ఇంటీజర్ డేటా టైప్. రైట్ ఫస్ట్ వన్ ఈజ్ ఇంటీజర్ డేటా టైప్. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకి ఒక నేమ్ పక్కన సారీ అండి ఒక నెంబర్ పక్కన ఎలాంటి పాయింట్స్ లేకుండా రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకు ఒక నేమ్ పక్కన ఎలాంటి పాయింట్స్ లేకుండా రైట్ ఒక నేమ్ పక్కన ఎలాంటి పాయింట్స్ లేకుండా అది ఎంత పెద్ద నెంబర్ ఉన్నా సరే దట్ ఈజ్ ఎ ఇంటీజర్ డేటా టైప్. రైట్ ఎప్పుడు మనం యూజ్ చేసే వర్షన్ 3 వర్షనా 2 వర్షన్ అండి? పైథాన్ 3 వర్షనా 2 వర్షనా? పైథాన్ 2.0 3.0 అమ్మా? 3.0 రైటా మనం ఇప్పుడు యూజ్ చేసే వర్షన్ 3 వర్షన్ రైటా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ పైథాన్ ఇన్ పైథాన్ 2.0 వర్షన్‌లో పైథాన్ 2.0 వర్షన్‌లో లాంగ్ నంబర్స్‌కి మనకి లాంగ్ ఇంట్ అనే డేటా టైప్ ఉండండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా పైథాన్ 2.0 వర్షన్‌లో పెద్ద పెద్ద నంబర్స్‌కి లాంగ్ ఇంట్ అనే డేటా టైప్ ఉంది. బట్ పైథాన్ 3.0 పైథాన్ 3.0 పైథాన్ 3 చెప్పండమ్మా. మస్ట్ అయ్యో! రైట్ సి. ఓకే. 'సీతా' సినిమా. రైటా? పైథాన్ 2.0 వర్షన్‌లో మనకి లాంగ్ నంబర్స్‌కి లాంగ్ డేటా టైప్ లాంగ్ ఇంట్ డేటా టైప్ అని ఒకటుండండి. బట్ పైథాన్ 3.0 వర్షన్ వచ్చేసరికి గీడోవెన్ రోసమ్ అండ్ హిస్ టీమ్ ఎంత పెద్ద లాంగ్ నంబర్ ఉన్నా సరే, ఎంత పెద్ద లాంగ్ నంబర్ ఉన్నా సరే 3.0లో ఎంత పెద్ద లాంగ్ నెంబర్ ఉన్నా సరే దట్ డేటా టైప్ ఈజ్ ఇంటీజర్ డేటా టైప్ అండి. జాగ్రత్తగా గమనించండి. దట్ డేటా టైప్ ఈజ్ ఇంటీజర్ డేటా టైప్ రైట్. జాగ్రత్తగా గమనించండి. ఇంటీజర్ డేటా టైప్ రైట్. సి ఒక్కసారి మనం చెక్ చేద్దామండి. సి చూడమ్మా దీన్ని మొత్తం నేను కాపీ చేస్తున్నా. కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాండి. పేస్ట్ చేస్తున్నా. నౌ హియర్ జస్ట్ ప్రింట్ ఆఫ్ ఏ. నౌ హియర్ దీని యొక్క డేటా టైప్ కనుక్కోవడం కోసం నేను ఇక్కడ టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాండి. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ దెన్ రన్ ద సర్వర్ రైట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద లాంగ్ నెంబర్ ఉన్నా సరే అది ఏ డేటా టైప్ వచ్చిందండి చెప్పాలి. అది ఏ డేటా టైప్ వచ్చిందమ్మా? ఇంటీజర్ డేటా టైపే వచ్చింది. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంటీజర్ డేటా టైపే వచ్చింది. రైట్ నేనిప్పుడు చోటా నంబర్ తీసుకున్నానండి. చోటా నంబర్ జస్ట్ 10 అనే నంబర్ తీసుకుంటున్నా. చోటా నంబర్ తీసుకొని చోటా నంబర్ రన్ చేస్తున్నానండి. రన్ చేస్తే రైట్ అది గూడా టీచర్ అనే వచ్చిందండి. క్లియరా? ఎంత పెద్ద లాంగ్ నంబర్ ఉన్నా సరే సన్నీపన్నాడా డౌట్? రైట్. సి రైట్ ఎంత పెద్ద లాంగ్ నంబర్ ఉన్నా సరే దట్ ఈజ్
integer data type in 3.0 version, but in 2.0 version, right, లాంగ్ నెంబర్స్కి లాంగ్ ఇంట్ డేటా టైప్ ఉందమ్మా. బట్ 3.0కి వచ్చేసరికి లాంగ్ నెంబర్స్ ఉన్నా షార్ట్ నెంబర్స్ ఉన్నా అవి ఎలాంటి నెంబర్స్ ఉన్నా సరే అది మనకు ఏ నెంబర్ అమ్మా, అది ఏ డేటా టైప్ చెప్పాలి, అది ఏ డేటా టైప్, అది ఏ డేటా టైప్? ఇంటీజర్ డేటా టైప్, రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా సీదా సినిమా. నవ్వు నెక్స్ట్ వన్ రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చూడండి ఒకసారి, నేను ఇక్కడ జస్ట్ హియర్ ప్రింట్ ఆఫ్ ఏ, నవ్ హియర్ జస్ట్ ప్రింట్ ఆఫ్ ఏ, నవ్ హియర్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ, నవ్ హియర్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ, రైట్, జాగ్రత్తగా గమనించండి. రైట్, సార్ అప్పుడు ఇంటీజర్ అయిపోయిందా అని అంటే లేదమ్మా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లోట్ డేటా టైప్. రైట్, ఇంటీజర్ ఫ్లోట్ కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ నేను ఇంట్రో పార్ట్ మాత్రం చెప్తున్నా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైట్, ఏ ఇజ్ ఈక్వల్స్ టు 10 పాయింట్ డెసిమల్ పాయింట్ వచ్చిందా రాలేదమ్మా? డెసిమల్ పాయింట్ వచ్చిందా రాలేదా? డెసిమల్ పాయింట్స్ ఉంటే దట్ ఈజ్ ఎ ఫ్లోట్. రైటా, ఒక డెసిమల్ పాయింట్ తర్వాత ఎంత పెద్ద నెంబర్ అయినా ఉండనియండి, దట్ ఈజ్ ఎ ఫ్లోట్ డేటా టైప్. దట్ ఈజ్ ఎ ఫ్లోట్ డేటా టైప్. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. టైప్ ఆఫ్ ఏ. రైట్, ఇక్కడ నేను అనదర్ వేరియబుల్ తీసుకుంటానండి, ఏ వన్ అండ్ రైటా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. డిజిట్స్ తోని స్టార్ట్ కావద్దండి, బట్ డిజిట్స్ తోని ఎండ్ అవ్వచ్చు వేరియబుల్ నేమ్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డిజిట్స్ తోని జస్ట్ స్టార్ట్ అవ్వద్దు, అంతేనండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సీదా పిక్చర్. నేను ఈ కోడ్ కాపీ చేస్తున్నా, కంట్రోల్-C కాపీ చేసేసి నేను దీని కిందనే పేస్ట్ చేస్తున్నా. దీని కిందనే పేస్ట్ చేసేసి రన్ చేస్తున్నా. రన్ చేస్తే రైటా ఫ్లోట్ వచ్చిందా రాలేదమ్మా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రైట్, ఫ్లోట్ డేటా టైప్ వచ్చిందండి. ఫ్లోట్ డేటా టైప్ వచ్చింది. రైట్, ఇక్కడ నేను జస్ట్ ఒక సింగిల్ వాల్యూ తీసుకున్నామా, 10.1 అని తీసుకున్నా సరే మనకి ఇక్కడ ఫ్లోట్ టైపే వచ్చిందండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా, ఫ్లోట్ టైప్ మాత్రం వచ్చింది. రైట్, సీదా పిక్చర్. రైట్, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అమ్మా, ఇప్పుడు అసలైన కథ స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి అసలైన కథ స్టార్ట్ అవుతుంది? రైట్, ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈజ్ టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్? రైట్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. వాట్ ఈస్ టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్ ఇన్ పైథాన్ అని అడిగితే రైట్, వాటి గురించే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్ ఇన్ పైథాన్. వాట్ ఈస్ టైప్ కాస్టింగ్ ఆర్ వాట్ ఈస్ టైప్ కన్వర్షన్ అని అంటే రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సన్నీ, రైట్ సి ఎన్ని డౌట్ ఏమన్నా ఉందండి సన్నీ? రైట్. ఓకే, డన్. రైట్, టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్. రైట్, వాట్ ఈస్ టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్ డిస్కస్ చేసుకుందామండి. కన్వర్టింగ్ వన్ టైప్ టు అనదర్ టైప్. కన్వర్టింగ్ వన్ టైప్ టు అనదర్ టైప్ ఈజ్ కాల్డ్ టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్ అమ్మా. రైట్, టైప్ కాస్టింగ్ కన్వర్టింగ్ వన్ టైప్ టు అనదర్ టైప్ ఈజ్ కాల్డ్ టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్. ఒక్కసారి డిస్కస్ చేసుకుందామండి, జాగ్రత్తగా గమనించండి. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెక్ చేసుకుందాం. రైట్, సే in test.py I remove this all code, I take another code, a is equals to 20.
A is equals to 20. Now here print of A. Now here print of A. Now here print type of A. What is the output, amma? What is the output? Right? తొందరగా రెస్పాండ్ అవ్వాలి. What is the output here? What is the output here? 20 and type ఏ టైప్ వస్తుందండి? టైప్ ఏ టైప్ వస్తదమ్మా? ఇంటిజర్ టైప్ వస్తది. ఎందుకు ఇంటిజర్ టైప్ వస్తదంటే, పక్కన ఎలాంటి డెసిమల్ పాయింట్స్ లేవు. పక్కన ఎలాంటి డెసిమల్ పాయింట్స్ లేవు కాబట్టి, దట్ ఈస్ ఎ ఇంటిజర్ డేటా టైప్ అని వస్తదండి. రైట్, జాగ్రత్తగా గమనించండమ్మా. సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. నౌ సీ, ఇప్పుడు ఈ ఇంటిజర్ డేటా టైప్ మొత్తాన్ని ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేసేసేయాలమ్మా. ఈ ఇంటిజర్ డేటా టైప్ మొత్తాన్ని ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేయాలి. రైట్, హౌ టు కన్వర్ట్ టు ఫ్లోట్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా గమనించండి. సీ, ఇప్పుడు మనకు 20 అండ్ ఇంటిజర్ డేటా టైప్ మొత్తం వేరియబుల్ నేమ్ ఏ వేరియబుల్‌లో స్టోర్ అయినాయమ్మా? ఏ వేరియబుల్‌లో స్టోర్ అయింది? ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ విచ్ వేరియబుల్? విచ్ వేరియబుల్? ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ విచ్ వేరియబుల్? నందిని సాగర్. ఏ వేరియబుల్? వెరీ గుడ్. రైటా? ఏ వేరియబుల్ అమ్మ? రైటా? ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్? ఏ వేరియబుల్? ఏ వేరియబుల్? ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా ఇంటీజర్ డేటా మొత్తం ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయిందండి. రైటా? ఇప్పుడు ఆ ఏ అనే వేరియబుల్‌ని యూజ్ చేసుకొని మనం ఆ ఏ అనే వేరియబుల్ స్టోర్ అయిన ఇంటీజర్ డేటా మొత్తాన్ని ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేయాలి. హౌ టు కన్వర్ట్ టు ఫ్లోట్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా గమనించండమ్మా. హియర్ బి ఈజ్ ఈక్వల్స్ టు, సారీ అండి, నౌ హియర్ జస్ట్ ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేస్తున్నామండి. ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాం. దేన్ని కన్వర్ట్ చేస్తున్నాం? ఫ్లోట్‌లోకి రెస్పాండ్ అవ్వాలి. దేన్ని కన్వర్ట్ చేస్తున్నాం ఫ్లోట్‌లోకి? ఫ్లోట్‌లోకి దేన్ని కన్వర్ట్ చేయాలి ఇప్పుడు? దేన్ని కన్వర్ట్ చేయాలమ్మా? రెస్పాండ్. వేరియబుల్‌నా? ఇంటీజర్‌నా? ఇంటీజర్‌ని మనం ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేయాలమ్మా. రైటా? ఇంటీజర్ డేటా టైప్ కెన్ స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్. రైటా? నాకు డేటా మొత్తం ఏ అనే వేరియబుల్‌లోనే స్టోర్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు నేను ఏ అనే వేరియబుల్‌ని యూజ్ చేసుకొని నేను కన్వర్ట్ చేసేస్తానండి. జాగ్రత్తగా గమనించండి. కన్వర్ట్ చేసేసి దీన్ని మొత్తాన్ని నేను ఇంకొక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నామా. స్టోర్ చేసి ఆ వేరియబుల్‌ని కాల్ చేస్తున్నా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రింట్ టైప్ ఆఫ్ బి. రైట్, ఇప్పుడు రన్ చేయండమ్మా. ఇప్పుడు రన్ చేస్తే అవుట్‌పుట్ అనేది వచ్చేస్తదండి. వచ్చిందండి 20 ఇంట్. రైట్, 20.0 ఫ్లోట్ కన్వర్ట్ అయిందా లేదమ్మా? ఎస్ ఆర్ నో చెప్పాలి. ఫ్లోట్ ఫ్లోట్‌కి కన్వర్ట్ అయిపోయిందండి. రైటా? సేమ్ థింగ్ అమ్మా. సేమ్ థింగ్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫ్లోట్ కూడా సేమ్. ఫ్లోట్ కూడా సేమ్. రైటా? హియర్ ఐ టేక్ 10.7. 10.7. జస్ట్ ప్రింట్ ఆఫ్ ఏ. జస్ట్ ప్రింట్ ఆఫ్ ఏ. నౌ హియర్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అండి. రైటా? ఇప్పుడు చెప్పండమ్మా. ఇప్పుడు ఈ ఫ్లోట్ డేటా మొత్తాన్ని ఇంటులోకి కన్వర్ట్ చేయాలండి. హౌ టు కన్వర్ట్ టు ఇంట్? హౌ టు కన్వర్ట్ టు ఇంట్ చెప్పాలి. మీరే చెప్పాలి. చాయిస్ మీకిస్తున్నామ్మా. వెరీ గుడ్. బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ అండి. నౌ హియర్ ప్రింట్ ఆఫ్ బి. నౌ హియర్ ప్రింట్ టైప్ ఆఫ్ బి అండి. నౌ హియర్ ప్రింట్ టైప్ ఆఫ్ బి. దెన్ రన్ ద సర్వర్. దెన్ రన్ ద సర్వర్. రైట్, వచ్చిందమ్మా. ఇంటిజర్‌లో కన్వర్ట్ అయిందా లేదా? కన్వర్ట్ అయిందా లేదా అమ్మా? కన్వర్ట్ అయిందా లేదా చెప్పాలి. రైట్, కన్వర్ట్ అయిపోయిందండి. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ టైప్ కాస్టింగ్ ఆర్ వాట్ ఈస్ టైప్ కన్వర్షన్ అని అంటే, కన్వర్టింగ్ వన్ టైప్ టు, కన్వర్టింగ్ వన్ టైప్ టు చెప్పాలి. కన్వర్టింగ్ వన్ టైప్ టు another type is called type casting or type conversion. రైట్, జాగ్రత్త గమనించండి అమ్మా. రైట్, ఇంటర్వ్యూలో పక్క
ఇంకా అడుగుతారండి క్వెషన్. రైట్ జాగ్రత్తగా గమనించండి. సీ నౌ దిస్ ఈస్ ఇంటీజర్ అండ్ ఫ్లోట్. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. నౌ నెక్స్ట్ వన్ ఈస్ కాంప్లెక్స్ డేటా టైప్. రైటా కాంప్లెక్స్ డేటా టైప్ అంటే రైటా వీటిని మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇలా మనం వేరియబుల్ మళ్ళీ 3, 4 లైన్స్ రాయకుండా సార్ దీన్ని మనం సింగిల్ లైన్ లో కన్వర్ట్ చేయలేమా అని అంటే ఎస్ వీ కెన్ అమ్మ. రైటా వీ కెన్ చెయ్యొచ్చు. అది ఎలా చేయాలో ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. జస్ట్ ప్రింట్, డైరెక్ట్ ప్రింట్ ఇంట్ ఆఫ్ ఏ అంతేనమ్మా. జస్ట్ ప్రింట్ ఇంట్ ఆఫ్ ఏ అంతే. రైట్ అక్కడ మనం వేరియబుల్ తీసుకోకుండా డైరెక్ట్ గా ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ టైప్ అనేది రాదు అంతేనమ్మా. జస్ట్ మనకి వాల్యూ అనేది మాత్రం వస్తుంది. టైప్ అనేది రాదు. క్లియర్ అండి? క్లియరా? క్లియర్ అమ్మా? ఎంతవరకు క్లియరా? టైప్ కాస్టింగ్ అర్థమైందమ్మా? మా స్నేహ టైప్ కాస్టింగ్ క్లియరా? మౌసి జాగ్రత్తగా గమనించండి. సీ ద పిక్చర్. నౌ హియర్ కాంప్లెక్స్ డేటా టైప్ అంటే వామ్మో! చాలా కాంప్లెక్స్‌గా ఉంటదేమో అనుకోకండి. కాంప్లెక్స్ డేటా టైప్ టూ మచ్ ఈజీ. టూ మచ్ ఈజీ. రైటా? టోటల్ పైథాన్ ఈస్ టూ మచ్ ఈజీ. రైటా? ఎవరు స్కిప్ అవ్వకండి. క్లాసెస్ ఎవరు స్కిప్ అవ్వకండి. రైటా? మనం క్లాస్‌లోకి ఎంటర్ అయిపోదాం. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. నౌ సీ ద సినిమా. రైట్ హియర్ సీ. రైట్ జాగ్రత్తగా గమనించండి. వాట్ ఈస్ కాంప్లెక్స్ డేటా టైప్. కాంప్లెక్స్ డేటా టైప్ అండి. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. రైట్ కాంప్లెక్స్ డేటా టైప్. వాట్ ఈస్ కాంప్లెక్స్ డేటా టైప్ అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. రైట్ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్ కాంప్లెక్స్ డేటా టైప్ ఫస్ట్ వన్. రైట్ ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. రైట్ సార్ వాట్ ఈజ్ రియల్ పార్ట్, వాట్ ఈజ్ ఇమాజినరీ పార్ట్ అంటే రైట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. రైట్ హియర్ మై ఎగ్జాంపుల్. ఏ ఇజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 20 రైట్ మనకు కాంప్లెక్స్ డేటా టైప్స్ అనేవి ఈ టైప్ లో ఉంటాయమ్మా. రైట్ జాగ్రత్తగా గమనించండి. కాంప్లెక్స్ డేటా టైప్స్ అనేవి మనకి ఈ టైప్ లో ఉంటాయి. రైట్ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇదమ్మా. రైట్ జాగ్రత్తగా గమనించండి. సీదా సినిమా. రైట్ ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. ఇక్కడ ఎవరైనా ఈసీఈ స్టూడెంట్ ఉన్నారమ్మా? ఈసీఈ. ఈసీఈ నందిని సాగర్, సన్నీ, స్నేహ. ఈసీఈ. నందిని మీరు ఈసీఈనమ్మా? నో. రైట్ సన్నీ మీరు ఈసీఈనా? రైట్. ఓకే. రైట్ ఈసీఈ. ఈసీఈలో రైట్ డైలీ ఒకవేళ కాలేజ్‌కెళ్ళుండుంటే రైట్ సీ డైలీ క్లాస్‌కెళ్ళుంటే రైట్ ఈ కాంప్లెక్స్ డేటా టైప్ గురించి ఇన్ డెప్త్‌గా చెప్పుంటారండి ఈసీఈ వాళ్ళకి. రైట్ ఆ ఈసీఈ వాళ్ళకి ఇన్ డెప్త్‌గా ఉంటది కాన్సెప్ట్. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్ ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్. రైట్ ఇక్కడ 10 ఈజ్ ఏ రియల్ పార్ట్, 20 ఈజ్ ఏ ఇమాజినరీ పార్ట్ అని అంటున్నట్టు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. Here 10 is a real part, 10 is a real part, 20 is a imaginary part and 20 is a imaginary part. Oh sir, ఓ సార్ చూడండి ఒకసారి. రైటా మీరు ఇక్కడ 10నే రియల్ అంటుర్రు, 20 జేనే ఇమాజినరీ పార్ట్ అంటుర్రు. సార్ ఒకవేళ 20 అనేది ఇమాజినరీ రియల్ అయి ఉండొచ్చు కదా, లేకపోతే 10 అనేది ఇమాజినరీ అయి ఉండొచ్చు కదా. రైట్ మీరు అట్లా గ్యారంటీగా ఎట్లా చెప్తుర్రు? ఒకవేళ తప్పు చెప్పుండొచ్చు కదా అని కొంతమందికి డౌట్ రావచ్చండి.
రైటా? జాగ్రత్తగా గమనించండమ్మా. సీ ద పిక్చర్. రైటా? మీ డౌట్ క్లారిఫై చేయడం కోసమే పైథాన్‌లో ప్రూఫ్ ఉందమ్మా. రైటా? దట్ ప్రూఫ్ ఈజ్ రైట్. ఇప్పుడు చూపిస్తామా ప్రూఫ్. 10+20 10+20 రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 10+20 నౌ హియర్ జస్ట్ ప్రింట్ ఆఫ్ ఏ. నౌ హియర్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అండ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి రన్ చేద్దామమ్మా. ఒక్కసారి రన్ చేస్తే రైట్ మనకు అవుట్పుట్ అనేది కాంప్లెక్స్ అవుట్పుట్ వచ్చిందా లేదమ్మా? సార్ సార్ కాంప్లెక్స్ వచ్చిందా లేదా? కాంప్లెక్స్ వచ్చిందమ్మా. రైటా? ఇప్పుడు మనం రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ గెట్ చేయాలండి. రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ గెట్ చేయాలి. ఇక్కడ మనం రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ డేటా మొత్తాన్ని ఏ వేరియబుల్ స్టోర్ చేసినామమ్మా? ఏ వేరియబుల్ స్టోర్ చేసినాం చెప్పాలి. విచ్ వేరియబుల్? ఏ వేరియబుల్‌లో స్టోర్ చేసినాం. హెచ్‌వైడీ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసినమా. థిస్ ఈజ్ వేరియబుల్ నేమ్. థిస్ ఈజ్ అవర్ డేటా. రైట్. రియల్ అండ్ ఇమాజినరీ డేటాని మనం హెచ్‌వైడీ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసినాం. ఇప్పుడు మనకు రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ బోత్స్ హెచ్‌వైడీ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయినాయండి. రైట్ హియర్ ప్రింట్ హెచ్‌వైడీ డాట్ హైదరాబాద్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయి ఉన్న రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హెచ్‌వైడీ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయి ఉన్న రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్‌లో రియల్ పార్ట్ ఏంటి అని నేను పైథాన్ వర్చువల్ మిషన్‌ని క్వెషన్ అడుగుతుందండి. రైటా? హెచ్‌వైడీ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసిన ఈ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్‌లో రియల్ పార్ట్ ఏంటి అని క్వెషన్ చేసినప్పుడు మనకు పైథాన్ వర్చువల్ మిషన్ ఏం అవుట్పుట్ ఇస్తుందో ఒకసారి చూద్దామమ్మా. రైట్ 10.0 అని అవుట్పుట్ ఇస్తుంది. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైటా? వచ్చిందమ్మా 10 వచ్చిందా లేదా అవుట్పుట్? సార్ నో సార్ వచ్చిందా రాలేదండి? వచ్చిందమ్మా. రైటా? నౌ నెక్స్ట్ వన్ ఇమాజినరీ పార్ట్ గెట్ చేయడం ఎలా? రైటా? హెచ్‌వైడీ డాట్ ఐఎంఏజిఐఎన్ఏఆర్‌వై. రైటా? ఇమాజినరీ అనేసి నేను ఇమాజినరీ పార్ట్ గెట్ చేస్తున్నాండి. ఇమాజినరీ పార్ట్ గెట్ చేస్తే జస్ట్ రన్ చేస్తున్నా. రన్ చేసినప్పుడు ఇప్పుడు మనకు ఎర్రర్ అనేది వస్తుందండి. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. attribute error. Complex object has no attribute. Imaginary. अरे प्रकाश రైట్. కాంప్లెక్స్ డేటా టైప్‌లో నువ్వు ఇమాజినరీ పార్ట్‌ని గెట్ చేయాలంటే ఇమాజినరీ అనే పదం యూజ్ చేస్తే ఇమాజినరీ అనే వర్డ్ నాకు తెలీదు. నాకు ఓన్లీ ఇమాజిన్ మాత్రమే తెలుసు. ఇమాజిన్ ఇచ్చినప్పుడు మాత్రమే నేను ఇమాజినరీ పార్ట్‌ని గెట్ చేస్తా అని పైథాన్ వర్చువల్ మిషన్ మనకు ఇమాజినరీ పార్ట్ యొక్క అవుట్పుట్ అనేది ఇచ్చేస్తదండి. రైట్. రియల్ పార్ట్ ని గెట్ చేయడం కోసం రియల్, ఇమాజినరీ పార్ట్ ని గెట్ చేయడం కోసం ఇమాజిన్ యూజ్ చేయాలండి. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎన్హెచ్వైడి అనే వేరియబుల్ లో స్టోర్ చేయబడిన రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ లో రియల్ పార్ట్ ఏంటి అండ్ హెచ్వైడి అనే వేరియబుల్ లో స్టోర్ చేయబడిన రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ లో ఇమాజినరీ పార్ట్ ఏంటి అనేది మనం గెట్ చేసినామండి. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైట్. మనకి కాంప్లెక్స్ డేటా టైప్ అనేది అయిపోలేదు. కాంప్లెక్స్ డేటా టైప్ అనేది అయిపోలేదండి. ఇంకా ఉంది. కాంప్లెక్స్ డేటా టైప్ ఇంకా ఉంది. రైటా? రేపటి క్లాసులు ఇంకా 10 నిమిషాలు పడతదమ్మా. రైటా? రేపటి క్లాస్ ఇంకా 10 మినిట్స్ పడతది టైం. రైట్. జాగ్రత్తగా గమనించండి. రైటా? మనం టుమారో క్లాస్‌లో మళ్ళీ కాంప్లెక్స్ డేటా టైప్ కంటిన్యూ చేసుకుందాం. కంటిన్యూ చేసుకొని డేటా టైప్స్ మొత్తం కంటిన్యూ చెప్పుకుందామండి. రైటా? ఇప్పటి వరకు క్లాస్ అర్థమైందమ్మా? ఇక్కడి వరకు క్లాస్ ఓకే గదా! సన్నీ, సన్నీ. రైట్. సి అమ్మ నందిని సాగర్, సన్నీ, స్నేహ. రైట్. ఇప్పటి వరకు క్లాస్ ఓకే గదా! వాట్ ఈస్ డేటా టైప్? వాట్ ఈస్ నన్? వాట్ ఈస్ ఇంట్? ఫ్లోట్?
టైప్ కాస్టింగ్, నౌ కాంప్లెక్స్ ఇంతవరకు క్లియర్ కదండీ! రైట్. నౌ మీరు సన్ని పొన్నాడ. రైట్. రేపటి క్లాస్‌లో ఇన్ డెప్త్‌గా డిస్కస్ చేసుకుందామమ్మా. బైనరీ వాల్యూస్ అంటే ఏంటి? ఫ్లోట్ వాల్యూస్ అసైన్ చేయొచ్చా? చేయలేమా? రైటా? మనం ఓన్లీ జే మాత్రమే తీసుకోవాలా? లేకపోతే ఎనీ అదర్ ఆల్ఫాబెట్ ఏదైనా తీసుకోవచ్చా? అనే మొత్తం మనం టుమారో క్లాస్‌లో డిస్కస్ చేసుకుందాం. రైట్. జాగ్రత్తగా గమనించండి. రికార్డింగ్ సెషన్ అమ్మా. మీకు నందిని అండ్ సన్నీ పొన్నాడ, స్నేహ మీ ముగ్గురికి రికార్డింగ్ సెషన్ అనేది ఫార్వర్డ్ చేస్తామ్మా. రైట్. జాగ్రత్తగా గమనించండి. ఓకేనమ్మా క్లియరా? రైట్. మళ్ళీ మనం టుమారో క్లాస్‌లో మీట్ అవుదామండి. రైట్. మళ్ళీ మనం టుమారో క్లాస్‌లో మీట్ అవుదామమ్మా. అంటిల్ దెన్ టాటా బై బై. సీ యూ టు ఆల్ అండి. బాయ్ అండి.